హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఆలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఆలుతో టేస్టీగా చిల్లీ పొటాటో చేసుకుందామనమాట. దీనికి ఆలు పీల్ తీసేసి ఇలా స్ట్రెయిట్‌గా ముక్కలు తీసి కట్ చేసేసుకోవాలనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పైన వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంతసేపు ఉంచిన తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటే కార్న్ ఫ్లోర్ వేసుకుంటే అతుక్కోదనమాట. అందుకని కార్న్ ఫ్లోర్ వేసి వేయించుకోవాలనమాట. ఇంకా వేగాయి కదా అవి నేను లైట్‌గానే వేయించుకున్నాను. అంటే ఫుల్ డీప్ ఫ్రై అదే బ్రౌన్ కలర్ రానివ్వకుండా కొంచెం వేయించుకున్నాను అనమాట. నేను నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ కొంచెం వేసేసుకొని నెక్స్ట్ దీంట్లో వెనిగర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సోయా సాస్ కూడా వేసుకున్నాను అనమాట. ఒక స్పూను టమాటో సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది గ్రీన్ చిల్లీ కెచప్ కూడా వేసుకోవాలి. కొంచెం పెప్పర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక గార్లిక్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలి. కలుపుకొని మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. కొంచెం కలర్ మారాయి కదా, ఇప్పుడు మనం చేసుకున్న ఈ పేస్ట్ అంతా వేసేసేయాలి. కచప్లన్నీ కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా వేసేసి మరొకసారి కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను నేను. వేసుకున్నాక మనం వేయించుకున్నాం కదా ఆలు, అవి కూడా వేసేయాలన్నమాట. వేసేసి కలుపుకోవాలి. కొంచెం హనీ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు కావాలంటే దీంట్లో కొంచెం పైన కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే లైట్గానే వేసాను. చిప్స్లో కారం ఉంటుంది, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే వేయలేదు. కొంచెం పైన నువ్వులు చల్లుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. మన పిల్లలకి చాలా పొటాటో అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.